ములుగు జిల్లా మేడారం జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఆదివాసీల సంప్రదాయ ప్రకారం అమ్మవార్లను గద్దెల దగ్గర ప్రతిష్ఠిస్తామంటున్నారు పూజారులు. కన్నెపల్లిలో సారలమ్మ, మేడారంలో సమ్మక్క ఆలయం శుద్ధి చేసి ఉపవాస దీక్షలు చేపడతామంటున్న పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావుతో అశోక్ ఫేస్ టు ఫేస్. ఆదివాసీల ఆరాధ్య దైవం సమ్మక్క సారలమ్మలు. సమ్మక్క సారలమ్మలో వనం నుంచి గద్దెలపై కొలువు తీరేందుకు పూజారులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ పూజా కార్యక్రమాలు ఏంటి, ఎట్లా నిర్వహిస్తారో తెలుసుకునే ప్రయత్నిద్దాం. మనతో మాట్లాడడానికి పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ సమ్మక్క సారలమ్మల కార్యక్రమాలు నిర్వహించేందుకు గద్దెలు తీసుకొచ్చేందుకు నెల రోజుల ముందు నుంచే కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ కార్యక్రమాలు ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు? ఫస్ట్ బుధవారం గుడి శుద్ధి చేయడం జరుగుతుంది. కుల పెద్దలను పిలిచి గుడిలో వాళ్ళని మర్యాద చేసి వాళ్ళ ఆ గుడి శుభ్రత చేస్తాము. 14వ తారీఖు మండమెలిగి పండుగ చేయడం జరుగుతుంది. 21వ తారీఖు అమ్మవార్లను తీసుకోవడం జరుగుతుంది. అంటే ఫస్ట్ సారలమ్మ తల్లి కన్నెపల్లి నుండి వస్తుంది, గోవిందరాజులు కొండాయి నుండి వస్తారు, పగిడిద్దరాజు పూనుగొండ నుండి రావడం జరుగుతుంది. అది బుధవారము రోజున సాయంత్రం వరకు చేరుకుంటారు. డైరెక్ట్ వాళ్ళందరూ గద్దెలకు రారు. సమ్మక్క తల్లి గుడికి వెళ్ళి సమ్మక్క ఆశీస్సులు తీసుకొని అక్కడ కుల పెద్దలతోని ఒకే అనిపించుకొని ఆ ఆశీస్సులతోనే మళ్ళీ తిరిగి వచ్చి గద్దెల పైన ఆ 3 గోవిందరాజులు, పగిడిద్దరాజు, సారలమ్మ ఉంటారు. తర్వాత మరుసటి రోజు గురువారము ఉదయం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో వనం తీసుకొస్తాం. వనదేవత గుట్ట నుండి వనం తీసుకొస్తాము. తర్వాత పసిడి కుండలు అని పెడతాం మధ్యాహ్నం 1 గంటకు. పసిడి కుండలు ఎందుకు అంటే అలా భక్తులు ఎవరైనా వస్తే అలా డబ్బుల కొరకు వేస్తాము. అది పెట్టిన తర్వాత 3 గంటలకు చిలుకల గట్టుకు వెళ్తాము. అక్కడ పూజలు చేసి అమ్మవారిని 4 గంటల నుండి 6:30 వరకు గద్దెకు చేర్చడం జరుగుతుంది. ఈ మార్గ మధ్యలో శాంతించడము, అభిషేకం చేయడము, ఈ కార్యక్రమం చేయడం వల్ల 6:30 గద్దెకు వచ్చే వరకు 6:30కు గద్దె పైన ప్రదర్శించడం జరుగుతుంది సమ్మక్క తల్లిని. శుక్రవారము భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. శనివారము ఈ దేవతలు వనప్రవేశం చేయడం జరుగుతుంది. ఇది 4. ఈ పూజా కార్యక్రమాలలో మధ్యలోనే లంకవనాన్ని తీసుకొస్తారు. లంకవనం ప్రత్యేకత ఏంటి? లంకవనం ప్రత్యేకత ఏంటంటే అది తీసుకొచ్చి మా ఇళ్ళలో పెట్టుకుంటాం. గద్దెపై తెచ్చిన తర్వాత పెట్టుకుంటే మాకు ఎలాంటి దుష్టశక్తులు రావద్దనే పెట్టుకుంటాము. ఆ పిల్లలే కానీ పెద్దలకి కానీ దాన్ని పొగేస్తాం. సాంబార్ పొగేస్తాడు ఆ టైపే మేము వేసుకుంటాము. అందుకని ఆ ప్రాధాన్యత అది లంకవనం యొక్క ప్రాధాన్యత. కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకొచ్చే క్రమంలో జంపన్న బాగుల నుంచి అంటే బ్రిడ్జ్ వేసినప్పటికీ కూడా బ్రిడ్జి పైన కాకుండా లోపల తడుచుకుంటూ వాటర్ నుంచి వస్తారు. దాని ప్రత్యేకత ఏంటి? మనం నడిచిపోయినాం, వాగుల నుండి నడిచిపోయినాం కనుక అట్లనే ఆచార ప్రకారం కానీ మనం పైనుండి పోవద్దు అనే దాని మీద తెస్తారు తప్ప అంతే. గతంలో జాతరలో పోల్చుకుంటే ఇప్పుడు జాతరలో ఎట్లా ఉండబోతుంది? సౌకర్యాలు ఎక్కువ ఉన్నాయి. గతంలో పెద్ద అడవి ఉండే, దట్టమైన అడవి ఉండే, అప్పుడు భక్తులు కొంచెం ఇబ్బంది పడేది. ఇప్పుడు చక్కటి రోడ్లు సౌకర్యం కలిగింది, చక్కటి సౌకర్యాలు ఎక్కువ ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ బాగున్నది, శానిటేషన్ బాగున్నది, మరుగుదొడ్లు బాగున్నాయి. ఈ సౌకర్యాల వల్ల చాలా అప్పటికిప్పటికీ మెరుగ్గా ఉన్నది. ఈ కార్యక్రమాలు అన్నీ ఎంతమంది కలిసి చేస్తారు? మొత్తం పూజలు 5 ఉంటాం. మేడారంలో కుల పెద్దలు ఉంటారు, ఒక 20 మంది మెయిన్ క్యాండిడేట్స్. 20 మంది చిన్న పిల్లలు యువకులు అటు ఇటు పోయినా
ఈ 20 మెంబర్స్ మాత్రం ఎల్లకాల అమ్మవారికి సేవల్లో ఉంటారు. ఇది పరిస్థితి. మొత్తానికి మొత్తం అమ్మవారిని తీసుకొచ్చేందుకు మాత్రం అంత కలయికగా ఒకే కుటుంబం అందరం కలిసికట్టుగా తీసుకువచ్చి ప్రతిష్ఠించిన తర్వాత అందరం కలిసిమెలిసి ఈ పండుగ నిర్వహిస్తామని జగ్గారావు చెప్తున్నాడు. వీణు దశరథతో అశోక్ మేడారం నుంచి.